హలో, గుడ్ మార్నింగ్. దేవుడి నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. రోజు కూడా నాతో పాటు మీరు కూడా బైబిల్ చదువుతున్నారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. మరి ఈ రోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 52కి మీకు అందరికీ స్వాగతం. నిన్న మనం సామ్స్ 35th చాప్టర్ కంప్లీట్ చేశాం కదా. ఈ రోజు సామ్స్ 36th చాప్టర్ చదువుకుందాం. నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచన యోచించును. వాడు కాని నడతలో నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములలో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలగదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వాని ఎడల నీ కృపను, యథార్థ హృదయము ఎడల నీ నీతిని ఎడతెగగా నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోల నీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వాడు పడద్రోయబడి ఉన్నారు. ఈ 36th చాప్టర్లో దావీదు మనకు దుష్టులు ప్లస్ దేవుడి ప్రేమను, నీతిని, న్యాయాన్ని కంపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ 4 verses లో దుష్టుల గురించి మాట్లాడుతూ 5 to 12 verses లో దేవుడి యొక్క స్టెడ్ ఫాస్ట్ లవ్, ప్రేమను, జాలిని, కృపను, న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ 4 verses లో చూసినట్టయితే దుష్టుల గురించి దావీదు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు కపట హృదయులంట. వాళ్ళ మంచం మీద ఉన్నప్పుడే చెడుతనం గురించి, పాపం గురించి యోచిస్తారట. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు తెలుసా? బుద్ధి లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తారట. మేలు చేయడం వాళ్ళు మానివేసినారట. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తుండగా కూడా ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి అంగీకారంగా ఉన్నాయంట. చెడుతనము వానికి అసహ్యం కాదు అంటున్నాడు. ఆ రీతిగా దుష్టులు ఉన్నారు అని దావీదు తెలియపరుస్తున్నాడు. 5th to 12th verses వచ్చే వరకు దేవుడి ప్రేమ గురించి, దేవుడి న్యాయం గురించి దావీదు వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతమును సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు అంటున్నాడు. దేవుడి నీతి గురించి, న్యాయం గురించి ఆయన వివరిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఆకాశము, అంతరిక్షము, పర్వతములు, ఇవి బౌండరీస్ మనము డిఫైన్ చేయలేము. మనము ఈ బౌండరీస్ డిఫైన్ చేయలేము. అదే రీతిగా దేవుని కృప, దేవుని ప్రేమ నీ ఎడల నా ఎడల అదే ఉంది. ఈ బౌండరీస్ లేకుండా, వితౌట్ బౌండరీస్ అంటే ఒక క్లాజ్ లేకుండా, ఒక పాజ్ లేకుండా దేవుడు నువ్వే పరిస్థితిలో ఉన్నా కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు తెలుసా? జంతువులను, జీవులను ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడవు నీవే దేవా. నీ వెలుగు మేము కలిగి ఉండి నాయన వెలుగులో నడవడానికి మాకు సహాయం అవుతుంది యేసయ్య అంటున్నాడు. యేసయ్య చెప్పినాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవము అని. ఇదే ఆ వాక్యంని మనం దీనికి కంపేర్ చేస్తే దీంట్లో కూడా దేవుడి న్యాయం గురించి, సత్యము గురించి దేవుడు వివరిస్తున్నాడు. నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను అని యేసయ్య చెప్పినాడు కదా. ఈ వాక్యంలో, ఈ వచనంలో మనము చూసినట్టయితే, ఏ వచనం 9th verse లో చూసినట్టయితే, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము కదా. ఎంత నిజమైన దేవుడు కదా. ఇది ఎన్నో సంవత్సరాలు, ఈ చాప్టర్ ఎన్నో సంవత్సరాలు, యేసయ్య లోకానికి రాకమునుపై ఎన్నో సంవత్సరాల ముందు రాయబడింది. ఇవన్నీ కూడా యేసయ్య తిరిగి వచ్చిన మన జీవితాల్లో ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఆయన పలికిన మాటలలో మనం ఇవన్నీ కూడా చూస్తాము. నిజమే కదా, అంత గొప్ప దేవుని నువ్వు నేను సేవిస్తున్నాము. ఆ దుష్టులు నా జీవితం ఈ రీతిగా చేస్తున్నారు, ఆ రీతిగా చేస్తున్నారు, అది వదిలేసే. అది దేవుడికి సంబంధం. దేవుడికి వాళ్ళను నువ్వు అప్పగించినప్పుడు, ఏ రీతిగా దావీదు తన శత్రువులను దేవుడికి అప్పగించినాడు, నీ పరిస్థితులను, నీ శత్రువులను, నిన్ను వెంటాడే పిశాచులను నువ్వు దేవుడికి అప్పగించినప్పుడు ఆయన బౌండరీ లెస్, నో బౌండరీస్ ప్రేమ, న్యాయము, సత్యము నీ జీవితంలో కనపరుస్తాడు. రక్షించే దేవుడు కేవలం ఆయన మాత్రమే. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? ఏ రీతిగా దావీదు, దేవా నా జీవితం నీకు అప్పగించుకుంటున్నాను, నా లైఫ్ నీకు అప్పగించుకుంటున్నాను దేవా, యథార్థంగా నీ మధ్యలో నేను ఉంటాను దేవా అని ఏ రీతిగా దావీదు యేసయ్యకు ప్రామిస్ చేస్తున్నాడో, మరి నువ్వు నేను చేయగలుగుతామా? నువ్వు నేను ఆ పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి కళ్ళు మూసుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే స్తోత్రమయ్యా. యేసయ్య నాయన, నీ ఎనలేని ప్రేమను, సత్యమును నాయన, జీవమును, వెలుగును చూపించినావు యేసయ్య నాయన. దేవ, నువ్వే మార్గం, సత్యం, జీవం యేసయ్య నాయన. మాకున్న సమస్తం నీకు అప్పగించుకుంటూ యేసయ్య నాయన, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి రక్షించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు అత్యంత కృపలో మీరు, మీ కుటుంబాలు, ఈ లోకమంతా భద్రపరచబడును గాక. ఆమేన్.